భక్తుల రద్దీ ఎక్కువై బారికేడ్లు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో 50 మంది వరకు గాయపడగా 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో అఖాడాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మౌని అమావాస్య రోజు జరిగే పవిత్ర స్నానాలను రద్దు చేసుకున్నట్టు ప్రకటించాయి. ఈ స్నానం ఫిబ్రవరి 3న ఉంటుందని ప్రకటన చేశాయి. పుణ్య స్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో సెక్టర్ 2లోని భక్తుల తాకిడి బారికేడ్లు విరగ్గొట్టేలాగా దారితీసింది. ఈ ఘటనలో సుమారు 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని కూడా అక్కడి వారు అంటే ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న మాటలు ఇవి. అయితే ఈ మేరకు ఘటనా స్థలంలో ఒక డాక్టర్ చెప్పిన విషయం కూడా చూద్దాం. అయితే మృతదేహాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారట. ఈ ఘటనలో 50 మందికి పైగా భక్తులు గాయపడ్డారని చెప్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన సిబ్బంది గాయపడిన వారిని చికిత్స కోసం అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారని వారు చెప్తున్నారు.